ప్లస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. 12 రాశులకి ఈ ఎలా ఉంటుంది సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను రాశిఫలాల్ని. ముందుగా ఈ యొక్క గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ 12 రాశులకు కూడా ఇలాగే ఉంటాయన్నమాట ఈ రాశులు. సో ఫస్ట్ మీన రాశిలో రాహువు, శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. అలాగే గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఆగస్టు 26వ తారీఖు తర్వాత కుజుడు మిథున రాశిలోకి వచ్చాడు. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆగస్టు 25 నుంచి. అలాగే సింహంలో ఉన్నటువంటి రవి కేతువులు ఇద్దరు కలిసి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే ఈ యొక్క శుక్రుడు ఆగస్టు 22 తర్వాత మనకి సెప్టెంబర్ 17 తర్వాత నుంచి ఆయన సెప్టెంబర్ 17 లోపల కన్యారాశిలో ఉండి ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి మనకి తులారాశిలోకి ఈ యొక్క శుక్రుడు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇంతవరకు కూడా మనకి శుక్రుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 17 తర్వాత మనకి రవికేతువులు ఇద్దరు కూడా మనకి ఈ కన్యారాశిలో ఉండడం జరిగింది. సింహరాశి. ఈ సింహరాశి వారికి మనకి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మనకి మధ్యస్థంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. నాట్ బ్యాడ్ అనమాట. సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం, అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం ఉన్నప్పటికీ కూడా మనకి గురుడి యొక్క పొజిషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒకటి ఇక్కడ సింహరాశి వాళ్ళకి అత్తగారులతో మనకి సెప్టెంబర్ 17 తర్వాత గొడవలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అత్తగారులతో, స్త్రీలతో, వీళ్ళకి భార్యతో ముఖ్యంగా వీళ్ళు గొడవలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వితండ వాదాలు చేసుకోకుండా, వీళ్ళు అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రతి ఒక్కళ్ళు చూసేది డబ్బుల కోసమే చూస్తారు. కాబట్టి మా ఉద్యోగం ఎలా ఉందండి, మా వృత్తి ఎలా ఉందండి అని అడుగుతారు. టీఏలు, డిఏలు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు దానిపైన ఎక్కువ ఆశపడుతూ ఉంటారు. ఇచ్చేటటువంటి శాలరీ కంటే కొసర్ల కోసం ఎక్కువ ఆశపడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జీతభత్యాలన్నీ ఇన్ టైం రావడం జరుగుతుంది. టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు టైంకి వచ్చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రైవేటు ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఎప్పుడు కష్టపడతారు పాపం. అందువలన వీళ్ళు చేసేటటువంటి పనిని యాజమాన్యాలు వీళ్ళకి గుర్తిస్తాయి. అలాగే జీతభత్యాలు అనేటటువంటివి వీళ్ళు అడగకుండా వీళ్ళకి పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మనము విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. చదివింది అట్లీస్ట్ గుర్తుంటుంది, బాగా గుర్తుండి చాలా చక్కగా వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటారన్నమాట. అంటే ఇవి యొక్క సింహరాశి వాళ్ళ యొక్క ఆలోచన ప్రవృత్తి అనేటటువంటిది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఈ నెలలో వీళ్ళు దాన ధర్మాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చేస్తారు చక్కగా. అలాగే వాళ్ళు ఎవరు అడగకుండా కూడా వీళ్ళు దాన ధర్మాలు ఔదార్యం అనమాట, అంత హాస్పిటాలిటీని ఈ నెలలో వీళ్ళు చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి తీర్థయాత్రలకి బాగా వెళ్తారు. అయితే వీళ్ళు అందరికీ కూడా మేము సహాయాలు చేస్తాము. జనరల్గా సింహరాశి వాళ్ళంతా కూడా సహాయం చేసేటటువంటి మనస్తత్వం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎక్కువ సహాయం చేస్తారు కదా అని ఆశించి వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తే మరి ఎంతమందికైనా వీళ్ళు చేయగలుగుతారు. కాబట్టి కొన్ని ప్రామిసెస్ వీళ్ళు చేయలేకపోవడం వల్ల అవతల వాళ్ళు వీళ్ళని బదనాం చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఈ సింహరాశి వాళ్ళు ఫాల్స్ ప్రామిసెస్ చేయకండి. మరి దానివల్ల మీకు అపనిందలు పడేటటువంటి అవసరం ఏర్పడుతుంది. దానివల్ల రాహు వల్ల అనేకమైనటువంటి టెన్షన్స్ వల్ల మీకు మానసికంగా మీరు కొంచెం డల్ అవ్వడానికి, నిరాశపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి విద్యార్థులు మనం తీసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు, కోచింగ్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ధన సంపాదన బాగా పెరుగుతుంది. ఇక పొలాలు కొనాలి అని అనుకునేటటువంటి వాళ్ళు పొలాలు కొంటారు, స్థలాలు కొనాలి అనుకునేటటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అలాగే ఈ యొక్క
సింహరాశి వాళ్ళ యొక్క పిల్లల కోసం వాళ్ళు ఎక్కువ కష్టపడడం అనేటటువంటిది పేరెంట్స్ చేస్తారు. వీళ్ళు బాగా దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలకి వీళ్ళని పిల్లల్ని ట్రాన్స్పోర్టేషన్ దింపడము, వాళ్ళకి హాస్పిటల్స్కి తీసుకువెళ్ళడము. అదే ఇండియాలో అయితే కుదురుతుంది, కానీ ఫారెన్లో పాపం వీళ్ళు చాలామంది ఇలాగా కష్టపడడం, ఉద్యోగం చేసే చోట నుంచి చేస్తామని పిల్లలు దింపడం, ఇలా చాలా ట్రబుల్సమ్గా ఈ యొక్క నెలలో మనకి సెప్టెంబర్ నెలలో ఉండడం వల్ల, అయినప్పటికీ కూడా దాన్ని తట్టుకుని కూడా చెరగని చిరునవ్వు ముఖం మీదతో వీళ్ళంతా కూడా సాధించడం అనేటటువంటిది వీళ్ళు చేస్తారు. ఇక చేపల రొయ్యల చెరువులు ఉంటాయి. ఈ చేపల రొయ్యల చెరువులు వాళ్ళ పరిస్థితులు బాగుంటాయి, వ్యాపారాలు బాగా సాగుతాయి. అలాగే పొలాలు, రైతులు ఉంటారు, రైతుల వ్యవహారం చాలా బాగుంటుంది. వీళ్ళు పంటలు అనేటటువంటివి చాలా మంచి పంటలు ఈల్డ్ బాగా రావడం వల్ల వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. అయితే లాభాలు ఎక్కువగా వస్తున్నట్లయితే చక్కగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా కాస్ట్లీ గాడ్జెట్స్, ఫోన్స్ ఇలాంటివన్నీ కూడా కొని ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు వీళ్ళు. అలాగే వీళ్ళు చేయడం అనేటటువంటిది ఈ నెలలో చేస్తారు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి రెమెడీస్ ఏంటంటే, మనకి శని రాహు బాగుండలేదు కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు ఇంట్లో కానీ బయట కానీ గుళ్ళో కానీ దానం చేసుకోవచ్చు. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఈ యొక్క ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించడం ద్వారా బ్రహ్మాండంగా ఈ నెల ఉంటుంది. శుభమస్తు.